Closed doors, I'm a fool for your love. Babu ready, Babu. Cut camera. Action. Hello guys, this is Raju. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. డోంట్ వరీ, రాజు హియర్. అండ్ లాస్ట్ క్లాస్లో మనం ఏపీ సెట్ కీ డిస్కస్ చేసుకున్నాం సార్. ఈరోజు కూడా కొన్ని బిట్స్ చూద్దాం. ఓకే, కొంతమంది హట్ అయినట్టున్నారు బాగా. సో నో ప్రాబ్లం, నాకున్న ఒపీనియన్ అయితే నేను చెప్పాను. సో ఎవరు హట్ అయినా అవ్వకపోయినా మై ఒపీనియన్ ఆన్ లాస్ట్ సండే ఎపిసోడ్ పేపర్ ఇట్స్ క్లియర్. ఈసారి క్వాలిఫై అవ్వకపోతే ఇంకా అంతే. సో మీరు ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ చూసాం కదా, ఈరోజు కూడా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మొన్న ఎక్కడితో ఎండ్ చేసామంటే అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఐ థింక్ 7th బిట్ నుంచి కంటిన్యూ చేయాలనుకుంటా. 6 బిట్స్ చేసాం, అక్కడ టైమ్ ఆఫ్ ల్యాక్ 5 బిట్స్ చేసాం, కొంచెం ల్యాక్ ఆఫ్ టైం వల్ల క్లోజ్ చేసాం. ఇక్కడ కంటిన్యూ చేద్దాం. కొన్ని ఎక్కడి వరకు అయితే అక్కడ వరకు నెక్స్ట్ బిట్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, మీరు స్క్రీన్లో కూడా చూస్తున్నారు కదా. ఫస్ట్ బిట్ 6th బిట్ వచ్చేసి the correct arrangement of chlorine, sulfur, phosphorus and silicon in increasing order of their electron affinities bracket lo amount of energy released in the process of something ఇచ్చాడు. energy plus x gives rise to energy x ఇచ్చాడు. x ప్లేస్ లో 3 ఎలిమెంట్స్ చేయాలి. సింపుల్గా ఎలక్ట్రాన్ ఎఫినిటీ దేనికి ఎక్కువ ఉంటుంది అని అడిగాడు అనమాట. అగైన్ ఈ బిట్ కూడా మనం డైరెక్ట్గా పెట్టవచ్చు అనమాట, ఈవెన్ రఫ్ వర్క్ చేయకుండా. అలాంటి బిట్స్ చాలా ఉన్నాయి. నేను మొన్న పేపర్ చూసినంటే 40 బిట్స్ వరకు పెట్టవచ్చు అనిపించింది. అంటే రఫ్ వర్క్ చేయకుండా ఎలిమినేట్ చేస్తే ఈజీగా పెట్టవచ్చు అనిపించింది. అందుకే నా స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. సో అది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా కనిపిస్తుంది సార్. క్లోరిన్కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని చెప్పుకోవచ్చు, మనం సైజెస్ బట్టి చెప్పుకోవచ్చు, వారి యొక్క దగ్గర ఉన్న స్టెబిలిటీ ఆర్డర్ బట్టి చెప్పుకోవచ్చు. ఏది ఈజీగా ఎలక్ట్రాన్ లాక్కుంటుందో దానికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది డెఫినేషన్ అంటే చెక్ చేసుకోవసరం లేదు మనం. ఓకే, అందులో క్లోరిన్కి ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు కాబట్టి క్లోరిన్ ఉన్న ఆప్షన్లు చాలా ఉన్నాయి, ఏ బి డి. ఓకే, ఈజీగా మనం సి ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏబిడి ఆప్షన్లో ఈజీగా మనం ఏం ఎలిమినేట్ చేద్దాం చూద్దాం. సో దాన్ని బట్టి చూసుకున్నట్లయితే 4 ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్ ఏమి ఎక్కువ ఉంటుందని చెప్పాను ఎలక్ట్రాన్ కాబట్టి ఇప్పుడు తక్కువ ఎలిమెంట్ చెప్పుకోవచ్చు. క్లోరిన్ తర్వాత వెంటనే సల్ఫర్ ఉంటుంది, ఎందుకంటే ఆక్సిజన్ ఫ్యామిలీ కదా. క్లోరిన్ లెఫ్ట్లో క్లోరిన్ సమ్ ఫ్యామిలీ, ఆక్సిజన్ సల్ఫర్ నెక్స్ట్ ఫ్యామిలీ, ఇలా ఉంటాయి కదా సార్. ఎందుకు పెట్టకూడదు అనుకోండి, పెట్టకుండా చేద్దాం. ఓకే, క్లోరిన్ పక్కన ఆక్సిజన్ సల్ఫర్ కాబట్టి నెక్స్ట్ ఛాన్స్ దేనికి ఉంటుంది, ఖచ్చితంగా సల్ఫర్గా ఉంటుంది. కాబట్టి క్లోరిన్ తర్వాత సల్ఫర్ ఆప్షన్ ఎన్ని ఉన్నాయి చూడండి సార్, ఏ అండ్ డి. సో ఈ బి ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏ అండ్ డిలో సల్ఫర్ తర్వాత దేనికి ఆప్షన్ ఎక్కువ ఉంటుంది, దేనికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ ఉంటుంది అంటే చూడండి, సిలికాన్కి ఫాస్ఫర్కి కాంపిటీషన్ వచ్చింది. ఖచ్చితంగా మనకి సిలికాన్ అనే చెప్పుకోవచ్చు. ఓకేనా, సిలికాన్కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. బికాజ్ సైజ్ పరంగా చెప్పుకోవచ్చు, స్టెబిలిటీ పరంగా చెప్పుకోవచ్చు వన్ కంపేర్ టు ఫాస్ఫరస్. ఓకే, ఫాస్ఫరస్ తర్వాత లాస్ట్ ఉంటుంది సింపుల్గా. ఈ 4 ఎలిమెంట్స్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీకి ఫాస్ఫరస్కి లాస్ట్ ఉంటుంది, సిలికాన్కి ఖచ్చితంగా ఫాస్ఫరస్ ముందే ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి అనుకోవచ్చు. సో మన 6th ఆన్సర్ వచ్చేసి క్లోరిన్, సల్ఫర్, సిలికాన్ అండ్ ఫాస్ఫరస్. ఓకే, కమింగ్ టు ద విచ్ వన్ ఇస్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ షో స్పిన్ క్రాస్ ఓవర్. ఓకేనండి, మీరు సిఎస్ఆర్ ప్రీవియస్ బిట్స్ ఎందుకు చేయమన్నాను, ఎప్పుడు చేయమంటే ప్రీవియస్ బిట్స్ మీద ఎక్కువ కాన్సెప్ట్ చేయమంటారంటే ఇది సిఎస్ఆర్ నుంచి ఇచ్చాడు, ప్రీవియస్ బిట్లో ఇచ్చాడు. ఐ థింక్ ఇయర్ నాకు గుర్తు లేదు ఏ టర్మ్ వచ్చాడు. ఖచ్చితంగా స్పిన్ ఓవర్ అనేది ఏ కాంప్లెక్స్లో మనకి చూపిస్తుంది అని షో అన్నాడు కదా. ఈ కింది కాంప్లెక్స్లో ఏది స్పిన్ క్రాస్ ఓవర్ చూపిస్తుంది అంటే, స్పిన్ క్రాస్ ఓవర్ అంటే ఏం లేదు సార్, కాంప్లెక్స్ అనేది మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది చేంజ్ అవుతుండాలి కానీ లో టెంపరేచర్ అండ్ హై టెంపరేచర్. అలాంటి కాంప్లెక్స్ ఏంటంటే ఫినాథ్రిన్ కాంప్లెక్స్ సార్. ఓకేనండి, ఫినాథ్రిన్ కాంప్లెక్స్ అనేది మనకి స్పిన్ క్రాస్ ఓవర్ని చూపిస్తుంది. డైరెక్ట్గా సిఎస్ఆర్ బిట్ వచ్చేసి డైరెక్ట్గా ఇచ్చున్నాడు. ఓకే, స్పిన్ క్రాస్ ఓవర్ ఇట్ మీన్స్ ద చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇన్ లో టెంపరేచర్ అండ్ హై టెంపరేచర్. హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఒక మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది, లో టెంపరేచర్ ఉన్నప్పుడు ఒక మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంది. మిగతా కాంప్లెక్స్ అన్నీ కూడా మనకు చూసుకున్నట్లయితే అన్నీ కూడా స్ట్రాంగే.
ఏబిడి అనేవి స్ట్రాంగ్ కాబట్టి మ్యాగ్నెటిక్ మూమెంట్ అన్నీ కూడా మారవు. ఇక్కడ చూసుకున్నట్లయితే సి ఆప్షన్ అనుకుంటున్నా, ఈ సెవెంత్కి వచ్చిన ఆన్సర్ సి. 1 to 5 సి అని ఇచ్చాడు కదా. ఆ కాంప్లెక్స్ ఏమైతుందంటే మనకి ఒక కాంప్లెక్స్ మాత్రమే లో టెంపరేచర్ వద్ద ఒకలా బిహేవ్ చేస్తుంది, హై టెంపరేచర్ వద్ద ఒకలా బిహేవ్ చేయడం వల్ల మ్యాగ్నెటిక్ మూమెంటం అనేది మారుతూ ఉంటుంది అనమాట. అలాంటి కాంప్లెక్స్ని స్పిన్ క్రాస్ ఓవర్ అంటాం. స్పిన్ చేంజ్ అవుతుంటే మనకి ఏమైతే సార్ మ్యాగ్నెటిక్ మూమెంట్ చేంజ్ అవుతుంది కదా. అట్లాంటి కాంప్లెక్స్ ఏది అనుకుంటే మనకి సి, ఆప్షన్ సి. ఓకేనా, అలా ఐడెంటిఫై చేయాలి. అందుకే ప్రీవియస్ బిట్స్ ఎక్కువ చేయమంటాను. అంటే డైరెక్ట్గా ఇచ్చేస్తాను కదా, ఈవెన్ మోడల్ అనేది వచ్చింది, ఈ బిట్ మాత్రం డైరెక్ట్గా వచ్చింది. ఓకే, కమింగ్ ద అరేంజ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ లెబిలిటీ. సింపుల్గా లెబెల్ నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేస్తున్నాను, చూడకపోతే మన డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లెబెల్ అండ్ ఇనర్ట్నెస్ ఆఫ్ కాంప్లెక్సెస్ అని టాపిక్ చెప్పి ప్రీవియస్ బిట్స్ కూడా చేసి ఉన్నాను, చూడండి ఒకసారి. చూడండి 4 కాంప్లెక్స్ ఇచ్చాడు కదా, ఒక్క కాంప్లెక్స్ బట్టి వెళ్ళిపోవచ్చు. వెనిడియం కాంప్లెక్స్ చూడండి, వెనిడియం టెట్రాహైడ్రైడ్ కాంప్లెక్స్, వెనిడియం +2. వెనిడియం +2 అంటే ఏంటి సార్, 23 అటామిక్ నెంబరు, D3S2 కాన్ఫిగరేషన్. సో D3 వెనిడియం +2 కాబట్టి S2లో 2 ఎలక్ట్రాన్ తీసేస్తాం. D3లో ఉన్నటువంటి ఎందులో ముందు నిండితే సార్ టెట్రాహైడ్రైడ్ కాంప్లెక్స్ కాబట్టి ఈజీలో ముందు నిండితాయి, అంటే ఈజీ3 కాబట్టి ఖచ్చితంగా స్ట్రాంగ్ లెబిలిటీ ఉంటుంది. ఎందుకంటే అన్సిమెట్రికల్ అంటాం దాన్ని, ఆ ఫిల్లింగ్ని అన్సిమెట్రికల్ అంటాం. ఇలా ఉంటుంది కదా సార్. వెనిడియం +2 కదా, అందులో అది +2 అనేది మళ్ళీ కోఆర్డినేట్ టెట్రాహైడ్రల్ కోఆర్డినేషన్ D3S2. ఓకేనా, S2లో 2 ఎలక్ట్రాన్ తీసేస్తాం కాబట్టి +2 కాబట్టి D3 టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్, EZ3 T2Z0. ఓకేనా, EZ3 అనేది ఎలా ఉంటుంది, స్ట్రాంగ్ లైగండ్ కాబట్టి ముందు ఫిల్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వస్తుంది. సో ఇది అన్సిమెట్రికల్ ఫిల్లింగ్ కాబట్టి దీని లెబిలిటీ ఉంటుంది అనమాట. సో దానికి ఎక్కువ మనకి లెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటాం. అలాంటి ఆప్షన్ ఒకే ఒకటి ఉన్నది మీరు చూసుకున్నట్లయితే. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉన్నారు చూడండి సార్, వెనిడియంకి ఎక్కువ ఉన్న కాంప్లెక్స్ ఏది, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, అన్ని కట్టక్కర్లేదు మనం, అందుకే చెప్పాను రఫ్ వర్క్ చేయకుండా కూడా ఈ బిట్స్ అనేవి ఎలిమినేట్ చేసేవచ్చు ఈజీగా. ఓకే, కమింగ్ టు ద 9th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ పొసెస్ ద ఎనన్షియోమరిజం. ఓకే, ఎనన్షియోమరిజం కలిగినటువంటి కాంపౌండ్ అనేది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కొన్ని ఇచ్చాడు. అన్నీ చూడండి, ఫస్ట్ 1, 2, 3లో అన్నీ కూడా బైడెంటెడ్ లైగండ్స్. ఓకే, బైడెంటెడ్ లైగండ్స్, సిమెట్రీ ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా ఎనన్షియోమరిజం ఫాలో అవుతాయి. బికాస్ ఆఫ్ ట్రాన్స్ ఐసోమరిజం వల్ల ఇక్కడేమో సిమెట్రీ ఉంటుంది కాబట్టి అక్కడ మిర్రర్ ఇమేజ్ అనేది పాసిబుల్ అవ్వదు కాబట్టి ఎనన్షియోమర్ అనేది 4th కాంప్లెక్స్ అనేది ఉండదు కాబట్టి ఆప్షన్ 1, 2, 3 ఇస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ద 9th క్వశ్చన్. ఏ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, కమింగ్ టు ద 10. ఓకేనా, ఈ కాంప్లెక్సెస్కి జామెట్రికల్ ఐసోమెరిజం అవన్నీ కూడా నేను వీడియోస్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఆప్టికల్ ఐసోమెరిజం, జామెట్రికల్ డిఫరెంట్ కాంప్లెక్సెస్కి ఎవరైనా చూడకపోతే చూడండి సార్. అదేవిధంగా కరెక్ట్ స్పైనల్ స్ట్రక్చర్ ఆఫ్ CO2, CO3, CO4 చెప్పాను కదా, సింపుల్ బిట్స్. సింపుల్గా స్పైనల్ అంటే ఏంటి సార్, ఆల్ టెట్రాహైడ్రల్ సైట్స్ ఆర్ ఇన్ టు ద +2 స్టేట్లోకి. అదేవిధంగా ఆల్ ఆక్టాహైడ్రల్ సైట్స్ అన్నీ కూడా +3 ఆక్టాహైడ్రల్ సైట్స్లోకి +3 మెటల్స్ +2 స్టేట్లోనికి టెట్రాహైడ్రల్ సైట్ ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పుకున్నాం కదా. యాంటీ స్పైనల్ అంటే కొంచెం మారుతుంది. ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఓన్లీ స్పైనల్ అన్నాడు కాబట్టి చూడండి, CO+2 కింద టెట్రాహైడ్రల్ ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్లో. అదేవిధంగా CO+3 ఆక్టాహైడ్రల్ చూడండి, మ్యాక్సిమం ఇదే కదా. +2 సైడ్స్ అన్నీ కూడా టెట్రాహైడ్రల్లోకి, +3 సైడ్స్ అన్నీ కూడా ఆక్టాహైడ్రల్లోకి. మిగతా అన్ని ఆప్షన్లో చూసుకున్నట్లయితే డిఫరెంట్గా ఇచ్చాడు. ఓకే, చూసారా, డిఫరెంట్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నేను ఆల్రెడీ స్పైనల్, యాంటీ స్పైనల్ విత్ ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ కూడా చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే మన ప్లేలిస్ట్లో అలా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి సార్. అదేవిధంగా నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, నీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది నాకు ఇందులో 1, 2, 3, 4లో ఒకటి తెలుసు సార్, CES క్రూసిబుల్స్లో వాడతారని ఎక్కడో విన్నాను లేదా చదివాను. నెక్స్ట్ లాంథనైడ్స్ అనేది మెటలోథర్మిక్ రియాక్షన్స్లో వాడతామని రెండే తెలుసు, మిగతా తెలియదు ఎలా ఉపయోగిస్తారు అనేది. దాన్ని బట్టి మనం ఆప్షన్ అయితే వచ్చి D3 ఆప్షన్ అనమాట. డి ఆప్షను. ఒకటేమొచ్చి 3
Anthrax metalothermic reactions and to promethium 147 వచ్చేసి బ్యాటరీస్ లో ఉపయోగిస్తారంట. అది నాకు ఐడియా లేదండి. సిఎస్ మాత్రం సీజియం సల్ఫైడ్ మాత్రం క్రూసిబుల్స్ లో వాడతారు. మనం ఎంఎస్ లో చేస్తూ ఉంటే క్రూసిబుల్ చిన్న బౌల్ లా ఉంటది కదా, ఆ క్రూసిబుల్ అనేది ఎలిమినేషన్ ఇన్ఫీరియర్ యానియన్స్ అనేవి ఎలిమినేట్ చేయడానికి ఉపయోగిస్తాం సార్ క్రూసిబుల్స్ కదా. అందులో ఇన్ఆర్గానిక్ ప్రాక్టికల్స్ క్రూసిబుల్స్ ఉపయోగిస్తాం. అక్కడప్పుడు మాకు గుర్తున్నది అది. సో దాన్ని బట్టి మ్యాచింగ్ అనేది డైరెక్ట్గా కొన్ని ఏమంటాం, ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఇటువంటి వాటికి మరి ఏం చేయలేమంటారు. ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మాత్రం 2 ఆప్షన్ బట్టి మనం వెళ్ళినట్లయితే 11 వచ్చేసి డి ఆప్షన్. ఓకేనా, 3215. ఓకే, నెక్స్ట్ 10 క్వశ్చన్స్ కదా, 11 క్వశ్చన్స్ అయ్యి కదా సార్. 12 అగైన్ మ్యాచింగ్ ఇచ్చాడు. మ్యాథ్స్ జస్ట్ 1 ఆక్సిజన్ స్టేట్స్ సార్ చెప్పాను కదా, ఇలా ఆక్సిజన్ స్టేట్స్ అనేవి ఏపీ సెట్ రేంజ్ మీరు అనుకుంటున్నారా? సో ఇచ్చాడంటే మీరు అర్థం చేసుకోండి. పేపర్ కొంచెం ఈజీగా ఉందని నేను ఎందుకు చెప్తున్నాను. ఓకే, సింపుల్గా మనం చెప్పొచ్చు కదా. CO2 CO8 బట్టి వెళ్ళండి. CO2 CO8 అనేది 0, దాన్ని బట్టి వెళ్ళినా సరిపోద్ది. 4 2 ఉండేవి 2 ఉన్నాయి సార్. బి అండ్ డి. సో ఏ అండ్ సి మనకి ఈజీగా తప్పించవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. రెండోది చూడండి సార్. మిగతా కొంచెం పెద్దగా ఉన్నాయి, కొంచెం కట్టడం ఈజీ అవుతుంది కాబట్టి చూడగానే చేయడానికి. ఓకేనా, Na+ బయట ఉంది అయానిక్ కాంప్లెక్స్. CO అనేది టోటల్ లైగండ్. సో +1 అవుతుంది కదా, -1 కాబట్టి 2 -1 2 1 అవుతుంది. 2 1. ఓకే, 2 1. సి ఆప్షన్ ఈజీగా చెప్పవచ్చు. సి ఆప్షన్ అంతేనా? అలా కదా, అలా CO2 0 అనుకున్నాం కదా, 2 ఆప్షన్స్ తీస్తాం కదా. ఏంటది? 2 2 2 2 సారీ 4 2 కదా. 4 2 ఆప్షన్ బీడీ అని ఉన్నాయి సార్. బీడీలో మనం ఇప్పుడు ఏం చూసాం, -1 అనేది 2 1 కదా. 2 1 అంటే ఖచ్చితంగా బి. సో 2 ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి డి ఆప్షన్లో డి ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ అయిపోయింది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ 2 చేసినా మనకు వచ్చేస్తుంది. ఓకేనా, మనం ఎగ్జామ్లో అంత కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు కానీ పెన్ పెడతామేమో కానీ ఈజీగా మనం ఫ్రీగా రాసినట్లయితే ఈజీగా మనం మ్యాచింగ్స్ అనేవి 1 2 తెలిసినా సరే మనం మిగతా ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఓకే, కమింగ్ టు ద 13th క్వశ్చన్. ద పెయిర్ ఆఫ్ లాంథనైడ్స్ విత్ ద హైయెస్ట్ థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ. ఈ కాంబినేషన్ యూరోపియం ఇటర్బియం యూరోపియం గడిలోని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తున్నాడు సార్. మ్యాగ్నెటిక్ మూమెంట్ లార్జ్ డిస్టెన్స్ ఒకసారి అడిగాడు సిఎస్ఐఆర్లో. నెక్స్ట్ ఒకసారి ఏపీ సెట్లో కూడా దాని గురించి అడిగాడు. సైజ్ సంథింగ్ ఏదో అడిగాడు. ఇక్కడ వచ్చేసి అయనైజేషన్ ఎనర్జీ ఈజీగా థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ అని అన్నాడు కదా. ద పెయిర్ ఆఫ్ లాంథనైడ్స్ విత్ ద హైయెస్ట్ థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే థర్డ్ అయనైజేషన్ ఎనర్జీలో ఏ స్టేబుల్గా ఉంటాయి అంటే ఈజీగా 3 ఎలక్ట్రాన్స్ తీయాలంటే ఖచ్చితంగా యూరోపియం +3 ఇటర్బియం +3 is the stable with the highest ionization energy. ఓకేనా, పేరు వచ్చేసి బి ఆప్షన్ బి యూరోపియం ఇటర్బియం. ఓకేనా, యూరోపియం గడలోనియం వచ్చేసి లార్జ్ మ్యాగ్నెటిక్ డిస్టెన్స్. ఆప్షన్ ఏలో ఒకసారి సిఎస్ఆర్లు ఇచ్చారు. యూరోపియం గడలోనియం అనేది మ్యాగ్నెటిక్ మూమెంటం అనేది అబ్జర్వ్డ్కి క్యాలిక్యులేట్కి లార్జ్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. అది ఏంటంటే లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో ఇచ్చాడు. దట్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి థర్డ్ అయనైజేషన్ హైయెస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే యూరోపియం ఇటర్బియం. బికాస్ ఆఫ్ దీస్ ఆర్ స్టేబుల్ ఇన్ +3 when compared to remaining elements. +3 అంటే 3 ఎలక్ట్రాన్స్ ఈజీగా మనం తీయొచ్చు అనమాట. దట్ ఈస్ ద హైయెస్ట్ థర్డ్ అయనైజేషన్ వచ్చేసి యూరోపియం ఇటర్బియం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 14th వచ్చేసి ఇన్ ద హైడ్రోఫార్మైలేషన్ రియాక్షన్ ద ఇంటర్మీడియట్ డైరెక్ట్ హైడ్రోఫార్మైలేషన్ మెకానిజం ఇచ్చాడు. మెకానిజంలో ఒక స్టెప్, ఆ మెకానిజం అనేది మీకు తెలియాలి. ఏంటంటే ప్రొపిలీన్ నుంచి ఆల్డిహైడ్ అనుకుంటా సార్ హైడ్రోఫార్మైలేషన్ అంటే. అంతే, ఆల్కిన్స్ని ఆల్డిహైడ్ చేయడానికి ఒక రియేజెంట్ ఉపయోగిస్తారు. కోబాల్ట్ CO4 + CO2 CO8 ఉపయోగిస్తారు అనుకుంటా. అందులో ఈ ఇంటర్మీడియట్ అనేది డైరెక్ట్గా ఆ మెకానిజం రౌండ్ మెకానిజం ఉంటుంది మీకు చూసుకున్నట్లయితే. ఆ మెకానిజంలో ఒక స్టెప్ ఇచ్చాడు. CO4 అనేది అక్కడ ఏ స్టెప్ అనేది ఫార్మ్స్ ఐసోలేటెడ్ ప్రొడక్ట్ బై మైగ్రేషన్, ఎలిమినేట్స్ ప్రొపేన్ బై రిడక్టివ్ మెథడ్ అండ్ ఫ్రమ్ అడక్ట్ విత్ ద ఒలిఫిన్ రియాక్టెంట్ అండ్ రియాక్ట్స్ విత్ ద హైడ్రోజన్ బై ఆక్సిడేటివ్ మెథడ్. ఓకే, ఇవన్నీ కాస్ట్. ఇది మధ్య మైగ్రేషన్ అయినప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చి సి
అడక్ట్ అనేది ఒలిఫిన్ రియాక్టెంట్, ఒలిఫిన్ అన్నాడు కదా సార్, ఒలిఫిన్ లో మైగ్రేషన్ చేసినప్పుడు వచ్చేది మన స్టెప్ అనమాట. సో ఆప్షన్ ఏ. మీరు ఒకసారి రామలింగం తీసుకున్నట్లయితే అందులో ఉంటుంది చూడండి, హైడ్రో ఫార్మేషన్ మెకానిజం క్లియర్గా. ఓకే, ఇక్కడ అంతా గీయలేము. సో ఆ ప్రోడక్ట్ అనేది అలా ఇవ్వచ్చు అనమాట. ఒక్కొక్కటి ఆక్సిడేటివ్ ఎడిషన్ ప్రోడక్ట్ ఏదని అడగవచ్చు. ఇదే ప్లేస్లో రిడక్టివ్ ఎలిమినేషన్ ఇచ్చి ఎక్కడి నుంచి వచ్చిందని అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫర్ ద మాలిక్యూల్ గివెన్ బిలో the consider the following statements based on spectral data at room temperature. రూమ్ టెంపరేచర్ వద్ద స్పెక్ట్రల్ డేటా అనేది ఎలా ఇచ్చారు చూడండి సార్. అన్నింటిలో 1HNMR ఆప్షన్ 2లో 1HNMR సిగ్నల్స్ ఎన్ని వస్తాయని అడిగి చూడండి. ఖచ్చితంగా 1HNMR సిగ్నల్స్ ఉంటాయి కదా. NCH3 ఉంది కదండి, రెండు కూడా సేమ్ మెథైల్ గ్రూప్స్ కదా. సో సింగ్లెట్స్ వస్తాయి ఖచ్చితంగా, మల్టీప్లెట్స్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి 1HNMR హ్యాస్ మల్టీప్లెట్ ఆప్షన్ 2 అనేది ఈజీగా తీసేయచ్చు మనం. నచ్చమ్మలో సింగిల్స్ వస్తే వాడి పీక్స్ ఇచ్చాడు, ఓకే నో ప్రాబ్లం. సో మల్టీప్లెట్స్ వచ్చే ఛాన్స్ లేదు కదా, రెండు కూడా సేమ్ ఈక్వివలెంట్ ఆఫ్ మెథైల్ గ్రూప్స్ కాబట్టి మల్టీప్లెట్స్ రావు. ఓకే, రెండు కూడా సేమ్ CH3 కదా. సో డిఫరెంట్ సిగ్నల్స్ వస్తాయి, అది సింగ్లెట్స్ వస్తాయి. పక్కన నైట్రోజన్ ఉంది కదా, సింగ్లెట్స్ వస్తాయి. ఓకే, కమింగ్ టు ద థర్డ్, IR/CO స్ట్రెచింగ్ బ్యాండ్స్ అట్ ద 2 సిగ్నల్స్ ఇచ్చాడు. వాల్యూస్ అనేవి మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలదు. చూడండి, మనకి ఖచ్చితంగా ఏమనుకున్నా రెండు COలు కూడా డిఫరెంట్ కదా, ఖచ్చితంగా ఏమైంది వేరు వాల్యూస్ రావాలి. ఆప్షన్ 4లో చూడండి, రెండిట్లు కూడా ఓన్లీ వన్ సిగ్నల్స్ 1900 సెంటీమీటర్స్ దగ్గర వచ్చింది, ఖచ్చితంగా కాదు కదా. సో రెండు COలు కూడా డిఫరెంట్ CO స్ట్రెచింగ్స్ వస్తాయి కాబట్టి రెండు సిగ్నల్స్ వస్తాయి. అవి ఎక్కడైనా కావచ్చు, మనకు వాల్యూస్ గుర్తుకు పెట్టకపోయినా డిఫరెంట్ వాల్యూస్ వస్తాయని చెప్తే ఈ ఆప్షన్ అనేది ఈజీ చెప్పొచ్చు. సో ఆప్షన్ 2 and 4 అనేది తీసేసి ఆప్షన్ 1 and 3 is the right answer. ఓకే, option A is the right answer to 15th question. Coming to the 16th question, again matching ఇచ్చాడు, డైరెక్ట్ గా ఎలక్ట్రాన్స్ కౌంట్ కట్టమన్నాడు సార్. ఈజీగా కట్టవచ్చు ఎలక్ట్రాన్ కౌంట్స్ అనేవి. ఓకే, చూడండి ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఆస్మియం కదా, ఆస్మియం అన్నాడు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆస్మియం అంటే ఎక్కడి నుంచి వస్తుంది చూడండి, ఇది మాత్రం పెట్టాలి ఎందుకంటే కొంచెం పెద్ద కాంప్లెక్స్ ఇచ్చాడు కాబట్టి. ఫస్ట్ చూద్దాం, ఫస్ట్ చూసిన దాన్ని బట్టి ఏమైనా వస్తుందో లేదో చూసి చూద్దాం. మీరు స్క్రీన్లో కూడా కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ వచ్చేసి ఆస్మియం 10 అన్నాడు కాబట్టి ఆస్మియం ఫెర్రస్ సిరీస్ కదా, ఫెర్రోస్ సిరీస్ కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. D6S2 8 కదా, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని ఉన్నాయి సార్, 10 × 8 80. ఓకే, 80 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ కార్బన్ కదా, కార్బన్ కాబట్టి ఎన్నో గ్రూప్ 6, 4th గ్రూప్ 4 + 4 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ CO 24 × 2 బైడెంటెడ్ లైగాండ్ కాబట్టి 2 ఎలక్ట్రాన్ డోనర్, సారీ బైడెంట్ కాదు 2 ఎలక్ట్రాన్ డోనర్ లైగాండ్ కాబట్టి 24 × 2 అంటే 48. ఓకే, 84 48. ఓకే, 84 48 అంటే ఆన్సర్ 12 132. పైన ఏమో నెత్తి మీద -2 ఉంది కాబట్టి +2 134 ఏదో వచ్చినట్టుంది. 134 అంటే ఖచ్చితంగా 1 2 ఉన్నది ఎక్కడ ఉన్నది చూడండి సార్, ఒకే ఒక ఆప్షన్ చూసారా, చెప్పాను కదా. అందుకే ఒకటి తెలిసినా మనకి మ్యాచింగ్ అనేది ఈజీగా చెప్పించవచ్చు అనమాట. మనకు 134 ఉండేది ఏంటి, 1 2 కదా. సో 1 2 ఉన్న ఆప్షన్ ఒకే ఒకటి ఉంది, ఆప్షన్ B. సో దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా ఈజీ అనమాట. అందుకే నేను చెప్పాను మ్యాక్సిమం ఇవన్నీ కూడా మనకు తెలిసిన క్వశ్చన్లే, వేరే ఏమి ఇచ్చలేదు, అందులో మళ్ళీ డెప్త్ ఏమి అవ్వలేదు. అందుకే నేను క్వశ్చన్ పేపర్ చాలా ఈజీ ఉందన్నాను. Coming to the number of metal bonds of MO2 OR6, డైరెక్ట్గా అందులో ఏం చేస్తారంటే 18x - 2 = టోటల్ ఎలక్ట్రాన్స్ వేసి కడతారు. ఎంత కట్టినా రాదన్నమాట, దాన్ని బట్టి కడితే రాదు. మాలిబ్డినంకి ట్రైవాలెంట్ బాండ్ ఉంటుంది సార్, లైక్ ఇథైన్ లాగా ఆల్కైన్ లాగా ట్రైవాలెంట్ ఉంటుంది. టెట్రావాలెంట్ కాకుండా ట్రైవాలెంట్ ఉంటుంది. కార్బన్ మధ్య టెట్రావాలెంట్ ఎలా ఉంటుందో అలాగా. సో దాన్ని బట్టి మనం దీన్ని చెప్పొచ్చు. ఇది కూడా రామలింగంలో మాలిబ్డినం కార్బోనేట్స్ యొక్క ఎక్కడ స్కాండీ నుంచి జింక్ వరకు కార్బోనేట్స్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా అడ్జస్ట్ అయితే ఆ స్ట్రక్చర్స్ ఇస్తూ ఉంటాడు. చూడండి రామలింగం నుంచి మ్యాక్సిమం బిట్స్ వచ్చాయి. ఓకే, ఆప్షన్ B 3 ఉంటాయి సార్, 3 మెటల్ బాండ్స్ ఉంటాయి. ఓకేనా, మాలిబ్డినం 3 ఉంటే ఒకదాని మీద 3 ORలు, ఒకదాని మీద 3 ORలు ఉంటాయి అన్నమాట. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ 18 ఫ్రమ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ కోఎంజైమ్ B12 ప్రమోటెడ్ విత్.
ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా బయోకెమిస్ట్రీ నుంచి ఇచ్చాడు డైరెక్ట్గా. మనము ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనుకోవచ్చు సార్ ఇవి. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో చూడండి, ఎపాక్సిడేషన్ ఆఫ్ ఆల్కేన్స్. ఖచ్చితంగా మనకి ఎపాక్సిడేషన్ అనేది జరగదు బయోకెమిస్ట్రీలో ఎప్పుడు కూడా. ఓకేనా, అన్నీ కూడా బయోమాలిక్యూల్స్ కదా, బయోమాలిక్యూల్స్లో ఆల్కేన్స్ ఎపాక్సిడేషన్ చేయగలమా? సో ఈ ఆప్షన్ ఉండదు, ఖచ్చితంగా 1 అనేది ఉండదు సార్ మన ఆన్సర్లో. మరి అదే అడిగాడు కదా చూడండి, 1 లేని ఆప్షన్ చూడండి. 1 బిలోనే ఉంది, అది తీసేయండి. సిలో ఉంది, అది తీసేయండి. డిలో ఉంది, అది తీసేయండి. సో ఈజీగా మనం చెప్పొచ్చు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 2, 3, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకటి తెలిస్తే మనం మిగతావి ఈజీగా చెప్పొచ్చు. మిగతావన్నీ కూడా దాని యొక్క ప్రాపర్టీస్ అనమాట. డయోడైహైడ్రస్ రియాక్షన్, కన్వర్షన్ ఆఫ్ రైబోన్యూక్లియోటైడ్ టు డిఆక్సీ రైబోన్యూక్లియోటైడ్ అండ్ ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ. ఓకే, 1, 2 కార్బన్ షిఫ్ట్ ఆఫ్ ఆర్గన్ సబ్స్ట్రేట్స్, B12 యొక్క ఫంక్షన్స్ అని ఇవే అనమాట. ఓన్లీ ఎపాక్సిడేషన్ ఖచ్చితంగా మనం జరిగే ఎపాక్సిడేషన్ అనేది మనం ఆక్సిడేషన్లో చూస్తాం కదా. సో ఆ విధంగా మనం ఎలిమినేట్ చేయవచ్చు అనమాట. కమింగ్ టు ద 19 అగైన్ బయోకెమిస్ట్రీ. ఓకే, అగైన్ బయోకెమిస్ట్రీ. సైటోక్రోమ్లో ఉన్న మెటల్ ఏంటి, క్లోరోఫిల్లో మెటల్ ఏంటి, ఓకే ఆ రెండు తెలిసినా ఈజీగా పెట్టవచ్చు అనమాట. ఓకే, సైటోక్రోమ్ సిలో ఖచ్చితంగా ఏముంటుంది సార్, ఫీ ఉంటుంది కదా, 1, 5 2 అన్నాయి చూడండి. క్లోరోఫిల్ ఒకటి తెలిసినట్టు ఉంది కదా, 3 మెగ్నీషియం 3. సో ఈజీగా మనం చెప్పవచ్చు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి, అలా చెప్తున్నాను కదా, అన్ని తెలియక్కర్లేదు. అక్కడ కార్బన్ అని ఏదో సంథింగ్ బయోమాలిక్యూల్ ఉంది, అది కూడా తెలియక్కర్లేదు. రెండు తెలిసిన మనకు మ్యాచింగ్లు అనేవి ఈజీగా పెట్టవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 20th క్వశ్చన్. అగైన్ ఇవన్నీ కూడా వరుసగా ఇచ్చాడు చూడండి, 17 to 20 వరకు కూడా మనకి బయోమాలిక్యూల్స్ నుంచి ఇచ్చాడు. వాట్ ఈస్ ద ట్రూ అబౌట్ ద ఫెరిడాక్సిన్? ఓకేనండి, ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియా. ఇన్వాల్వ్డ్ ఇన్ ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియా అంటే అది బ్లూ కాపర్ ఎమిన్ అండి. బయోమాలిక్యూల్ అనేది బ్లూ కాపర్ ఎమిన్ నుంచి మనం ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియా చేయొచ్చు, ఫెరిడాక్సిన్ నుంచి చేయలేము. సో ఏ అనేది నాట్ ట్రూ అన్నాడు కాబట్టి అక్కడే తెలిసిపోయింది, ఏ కాదు, అదే ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్. మిగతావన్నీ అవుతాయి ఖచ్చితంగా. జనరేట్ H2 ఫ్రమ్ యాసిడ్ సొల్యూషన్ అండ్ రిడక్షన్ ఆఫ్ పొటెన్షియల్, ఇవన్నీ అవుతాయి సార్. ఇట్ ఈస్ ఐరన్, సల్ఫర్, ప్రోటీన్, డి అవుతుంది, సి అవుతుంది, బి అవుతుంది. నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది ఫెరిడాక్షన్ అనేది. ఓకే, దాన్ని బట్టి మనం ఈజీగా చెప్పవచ్చు అనమాట. ఓకే, ఇవి మ్యాక్సిమం మనం కొన్ని క్వశ్చన్స్ చేసాం, ఎందుకంటే ఆల్రెడీ నేను నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేయకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్ కీ ఇచ్చాడు. ఓకే, ఆ కీలో ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఇది రావట్లేదని నాకు ఏమైనా పింక్ చేయండి, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. ఎందుకంటే కీ ఇచ్చిన తర్వాత మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అది కరెక్ట్గా అదే అనిపించింది. సో మ్యాక్సిమం ఈజీ బిట్సే కాబట్టి నేను ఎపిసోడ్ క్లోజ్ చేసి మనం ఆల్రెడీ సిఎస్ఆర్ అనేది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా, అందులో చూద్దాం. ఓకే, డిసెంబర్ సెషన్ అవుతుంది. మ్యాక్సిమం అన్ని బిట్స్ అయిపోయి ఎన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ 2 మార్క్స్ అన్ని చెప్పాను, 4 మార్క్స్ చెప్పాను. ఫిజికల్ 4 మార్క్స్ ఉండిపోయి నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి ఫిజికల్ 4 మార్క్స్ బిట్స్ 2016 డిసెంబర్ చేద్దాం. ఓకే, మనం ఒక ప్యాటర్న్లో వెళ్తున్నాం కాబట్టి సిఎస్ఐ క్వశ్చన్స్ అన్ని అయిపోయిన తర్వాత మనం ఎపిసోడ్ ఒక పక్క ప్రణాళిక నుంచి వద్దాం. ఆర్గానిక్, ఎన్ఆర్గానిక్ అలాగే ఇస్తున్నాడు ఎపిసోడ్లో. సిఎస్ఐఆర్ ఫాలో అవుతే మ్యాక్సిమం ఫాలో అయిపోతుంది, మ్యాక్సిమం మనం కవర్ అయిపోతాయి. ఎందుకంటే సిఎస్ఆర్ సిలబస్ అన్ని సిలబస్లో ఉంది. ఏ సిలబస్ చూసుకోండి, కెమిస్ట్రీ ఏ సిలబస్ చూసుకున్నా అదే ఉంది. ఓకేనా, జేఎల్, డిఎల్ ఏ సిలబస్ చూసుకున్నా సిఎస్ఎస్ సిలబస్ లేకుండా ఉండదు కాబట్టి మనం పెద్ద చదివేసాం అనుకుంటే చిన్న చిన్న ఎగ్జామ్స్ ఈజీగా రాయొచ్చు అనమాట. సో ఆ సిలబస్లో ఉన్న అన్ని సిలబస్ ఈ ఎగ్జామ్స్లో ఇస్తారు కాబట్టి మనం సిఎస్ఐఆర్ బేసిక్గా మనకి తీసుకున్న అది బేసిక్గా తీసుకుని దాన్ని స్టాండర్డ్గా తీసుకొని ఆ స్టాండర్డ్ ఉన్న దాన్ని మనం చదివేస్తే ఇది పెద్ద ఇవన్నీ కూడా జూజీబీ ఎగ్జామ్స్ అని నా ఉద్దేశం. సో సిఎస్ఐఆర్ ప్రీవియస్ బిట్స్ చూద్దాం. ఓకేనా, సిఎస్ఆర్ ప్రీవియస్ బిట్స్ అవుతూనే ఆ సెషన్ అయితేనే నేను క్వాంటమ్ మెకానిక్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆ వీడియోలు కూడా ఆల్టర్నేటివ్ డేస్లో వస్తాయి. అదేవిధంగా డిగ్రీ సెకండ్ ఇయర్ మనకి ఆన్లైన్ క్లాసెస్ అవుతూ అవి అప్లోడ్ అవుతున్నాయి. సో అవి కూడా ఎవరికైనా యూజ్ అవ్వాలంటే మీ స్టూడెంట్స్కి ఎవరైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. మెటీరియల్ కావాలంటే కింద పీడిఎఫ్ లింక్ క్లిక్ చేయండి. ఓకేనండి, హోప్ యూ లైక్ ఇట్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. నేను ఇంక ఎపిసోడ్ క్వశ్చన్ చేయను. సిఎస్ఆర్ అయిపోయిన తర్వాత మనం ఎపిసోడ్లోకి వద్దాం. సిఎస్ఆర్ సిరీస్ కొంచెం ఒక 2-3 పేపర్స్ చేసిన తర్వాత మనం వద్దాం, ఎందుకంటే ఇన్కంప్లీట్ ఉండకూడదు. మనం ఆల్రెడీ సిఎస్ఆర్ క్వశ్చన్స్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఒక పేపర్ అంతా చేసాం. అప్పుడు ఒక లింక్ ఉంటుంది అనమాట. సిఎస్ఐఆర్లో ఆర్గానిక్లో ఈ 2 మార్క్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, 4 మార్క్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఫిజికల్లో ఇన్ఆర్గానిక్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తున్నాయి.
మళ్ళీ 2019 చేసాం కాబట్టి ఇంకొక ఇయర్ పేపర్ చేసాం అనుకోండి, ఓహో 2-3 లాస్ట్ 2 years నుంచి ఈ టాపిక్స్ మీద బిట్స్ వచ్చి దాని డెప్త్ ఎలా వచ్చిందని మనం ఈజీగా ఎస్టిమేట్ చేయవచ్చు అనమాట. దెన్ మనం ప్రీవియస్ ఏపీ సెట్ అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్, ఆర్గానిక్ అంతా ఒక దగ్గర, ఇన్ఆర్గానిక్ అంతా ఒక దగ్గర. ఈ పేపర్ యాక్చువల్లీ నేను కీ ఇవ్వకపోతే ముందే మనం నా ఓన్గా కీ చేద్దాం అనుకున్నాను, తప్పు అవ్వచ్చు రైట్ అవ్వచ్చు, కానీ కీ పెట్టేస్తున్నాడు కాబట్టి కీ పెట్టేసిన తర్వాత కూడా మనం ఇలా చెప్తే మనం మ్యానిపులేట్ చేసినట్టు ఉంటుంది, ఏదో కీ చూసి కిట్టించినట్టు ఉంటుంది అని ఈ పేపర్ ఆపేద్దాం అనుకుంటున్నాను. లేదు కావాలి అంటే ఎక్స్ప్లెనేషన్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ విధంగా 20 తర్వాత నుంచి ఉన్న బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనండి, అది వ్యూయర్స్ యొక్క చాయిస్ బట్టి నేను వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ సిఎస్ఆర్ ఆప్షన్ కాబట్టి దాన్ని కంటిన్యూ చేసి అందులోకి వద్దామని నా వ్యూ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.